నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్సి సంతోష్ మాట్లాడుతూ చలో వరంగల్కు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లడం జరుగుతోందని, 18వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చలో వరంగల్ కార్యక్రమం ఈ రోజు వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాల్గొనే ఈ కార్యక్రమానికి గజ్వేల్ నుండి కూడా ప్రతి వార్డు నుంచి ప్రజలందరూ, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ఈ రోజు బయలుదేరడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి వార్డులో, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో జెండా ఆవిష్కరణ కార్యక్రమంకి వెళ్లాలని ఈ సూచనల ప్రకారం ఈరోజు 18వ వార్డులో మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఇంకాసేపట్లో మొదలవుతుంది. మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో, అలాగే కేసీఆర్ గారిపై అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి మా 18వ వార్డు బీఆర్ఎస్ నాయకులకు, అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రజతోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు చాలా సుదినము. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఉద్యమాన్ని ఊపిరిగా కొనసాగించి, సుదీర్ఘమైనటువంటి ప్రస్థానాన్ని కొనసాగించి 24 వసంతాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాల్లో అడుగుతున్న సందర్భంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని 25 ఏళ్ళు కాబట్టి రజతోత్సవ దినోత్సవంగా జరుపుకోవడానికి వారి ఆదేశాల మేరకు వరంగల్ ఉద్యమగడ్డ, వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఒక బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభ, ఒక కుంభమేళాన్ని కల్పించే విధంగా దాదాపుగా 15 లక్షల ప్రజానీకము, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, ఉద్యమ నాయకులు అందరూ కూడా ఈ యొక్క సభకు విచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే 25 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు పార్టీ కొనసాగించి 10 సంవత్సరాలు సుపరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని పురోగతిలో పయనింపజేసి మా 18వ వార్డు కౌన్సిలర్, తాజా మాజీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గారి ఆధ్వర్యంలో 18వ వార్డులో సగర్వంగా జెండా కార్యక్రమాన్ని ముగించుకొని లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ సభకు ఎదురు చూస్తుంది. ప్రతి ఒక్కరూ సభకు వచ్చి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. అదే భాగంగా మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా నియోజకవర్గం గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి గారు, మన అధ్యక్షుడు కేసీఆర్ గారు స్థాపించి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపి ఇవాళ 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రమంతటా మనందరం టీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ అభిమానులు కానీ
అందరూ కూడా ఇలా పండుగ వాతావరణంలో ఈ 20 సంవత్సరాలు పూర్తి సందర్భంగా పండుగ వాతావరణాన్ని కల్పించి అందరూ పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు మన బహిరంగ సభకు అందరం కూడా కలిసి సభను విజయవంతం చేసి మన గజ్వేల్ నియోజకవర్గంని అభివృద్ధి పథంలో నడిపిన గౌరవ ముఖ్యమంత్రి గారి మేరకు అత్యధిక సంఖ్యలో హాజరై మన పార్టీని మళ్ళీ అధికారంలోకి ఇచ్చేందుకు మన అందరం కూడా శాసకులుగా కృషి చేసి మళ్ళీ మన